Audio Jungle. అందరికీ నమస్కారం. ఇఫ్ ఐఎమ్ గివెన్ దట్ పర్మిషన్, నేను చాలా టైం తీసుకుపోతున్నాను. ఇఫ్ ఇట్స్ ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా కంగారుగా వచ్చేసి కూర్చోగానే పిలిచేశారని నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ థ్యాంక్ యూ మీట్ ఫస్ట్ బై అపాలజైజింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ సుకుమార్ గారు. సారీ ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు ఇచ్చిన క్యారెక్టర్కి సుకు సార్ సారీ మీ గురించే. ఐఎమ్ అపాలజైజింగ్ మీకు ఫస్ట్. సారీ దట్ బాగా నసపెట్టాను. మీరు అసలు మా రంగస్థల బ్రహ్మ. మీరు మమ్మల్ని క్రియేట్ చేసిన ఆ జోన్లో ఉన్న ప్రతిసారి నేను వచ్చి మీకు బాగా నసపెట్టి విసుగు పెట్టాను. మా సిటిబాబుని కూడా బాగా ప్రతిసారి గొణుగుతూ వచ్చాను. అండ్ చెరీ సార్, ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ మెట్ ఇన్ ద ఆఫీస్ అండ్ బోల్డ్ అంత క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇద్ది రంగమ్మత్త అత్త అని నేను పిలిపించుకోను, జస్ట్ రంగమ్మ అని పిలిపించండి. రామ్ చరణ్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. ఆయన అత్త అని పిలిస్తే నేను ఒప్పుకోను అసలు. అండ్ నేను అల్లుడు అని అసలే పిలిస్తే ఆయన పిలుచుకోమనండి. ఇలా రకరకాలుగా మాట్లాడాను నేను. బేసిక్గా పిలిచాను కదా, 2 సార్లు పిలిపించారు. ప్రేమ అంటే అంతేరా అల్లుడు అని. సో బట్ ఈరోజు రంగమ్మత్త అనే పిలుపు అంత వినసొంపైన పదం నాకు లేదనిపిస్తుంది. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్. నేను యాక్చువల్లీ ఇఫ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం వాజ్ అన్ అచీవ్మెంట్ నాకు ఆల్రెడీ. ఆ తర్వాత వచ్చినవన్నీ నాకు చప్పరపాడికే అనమాట. ఇంకా ఓవర్గా అడిషనల్గా వచ్చినవి నాకు. బికాజ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్, ఇన్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.